హలో ఎవరివన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? లాస్ట్ వీడియోలో మనం చైనీస్ రెస్టారెంట్ చూసాం కదా కెన్యాలో, అదేనండి నైరోబీలో. ఇప్పుడు జపనీస్ రెస్టారెంట్ కి వెళ్దాం రండి. ఈ రెస్టారెంట్ స్పెషల్ ఏంటంటే మామూలుగా కూడా మనం ఆర్డర్ చేసుకోవచ్చు, అలాగే లైవ్ కుకింగ్ కూడా ఉంటది. మేము ఇక్కడ వచ్చి మామూలుగా ఆర్డర్ చేసుకుందామని వచ్చాము. మెనూ చూసి ఆర్డర్ చేద్దామని వెయిటర్ ని పిలిచి ఆర్డర్ చేసేలోపు ఒకసారి లైవ్ కుకింగ్ కౌంటర్ ఖాళీగా ఉందా అని అడిగాం. అవును ఉంది అనగానే సరే అదే ట్రై చేద్దాం అని చెప్పి లైవ్ కుకింగ్ అయితే ఫైనల్ గా లోపలికి వెళ్ళి లైవ్ కుకింగ్ దగ్గర కూర్చున్నాం. సెటప్ అయితే సూపర్ ఉంది. కాకపోతే ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. అదేంటంటే గార్లిక్ ఫ్రై చేయటం ప్రాబ్లం అనుకున్నారు, అది కాదు. ఇక్కడ మేమేం అడిగామంటే 1/4 చేసి ఇవ్వండి అని అడిగాము. వాళ్ళు ఏమన్నారంటే మినిమం 2 ఫుల్స్ తీసుకుంటేనే ఇలా ఇస్తామండి, 1/4 కుదరదు, 1/2 ఓకే అన్నారనమాట. మాకు ఎక్కువైపోయిద్దేమో అనుకుని 1/4 అడిగాము. ఫైనల్ గా ఇలా అయితే చేసి ఇచ్చారు, చాలా బాగుంది. ఫుల్ మీల్ ఒక్కొక్కరికి 5000 దాకా కట్టాలండి. 5000 మేము 2 మీల్స్ తీసుకున్నాం కాబట్టి 10,000 కట్టాము. కెన్యన్ షిల్లింగ్స్ లో 10,000, ఇండియన్ రూపీస్ లో అరౌండ్ 7,000 దాకా అవుతుంది. ఫుడ్ టేస్టీగా ఉంది కానీ కారం అయితే లేదు. బాగుంది, మనకి కారం సరిపోదని ఇక్కడైతే గొడ్డు కారం కూడా పెట్టాడు. దాని మీద వేస్తే అందరు కంప్లైంట్ చేస్తారు, గాలి అంటే ఇలా ఓపెన్ క్లోజ్డ్లో ఉంది కదా, పొగొచ్చిందంటే బాగోదని. నేనేమో కొంచెం ఇలా చల్లుకుంటున్నాను కారం. ఫైనల్ ఐటమ్ రైస్. వెరైటీస్ అయితే చాలా పెట్టారు, ఫిష్, చికెన్, ప్రాన్స్. ఫైనల్ గా ఇలా రైస్ తో ఎండ్ చేశారనమాట. చాలా బాగుంది ఫుడ్. చైనీస్ కన్నా జపనీస్ బాగా అనిపించింది. కాకపోతే స్పైసెస్ అయితే మాత్రం ఇక్కడ తక్కువే ఉన్నాయి. కారం మాత్రం గొడ్డు కారం పైన చల్లుకోవాల్సింది. మనకి 120 పెట్టిన ఈ వంటానికి అయితే జపనీసే కాదండి, ఇండియన్, చైనీస్ అన్ని వచ్చంట. ఇక్కడ క్లీనింగ్ కూడా చాలా బాగా చేస్తారు. ఐస్ వాటర్ వేసేసి నీట్ గా క్లీన్ చేశారు. Yeah, for me, I have vast knowledge, even some little bit of Indian. చేసిన వంటలన్నీ లైవ్ లో చేశారు కాబట్టి అన్ని వీడియోస్ తీసాను. కాకపోతే కెన్యాస్ కిచెన్ లో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా. అక్కడైతే చూడండి ఇక్కడ ఐస్ వాటర్ వేసి ఎంత నీట్ గా క్లీన్ చేస్తున్నాడో. వెరీ నీట్లీ అండ్ క్లీన్లీ. No smell also, right? It's no smell also. మనకి టేస్టీ ఫుడ్ పెట్టారు, నీట్ గా మన ముందే క్లీన్ చేశారు. లాస్ట్ లో ఫైనల్ గా ఐస్ క్రీమ్, ఫ్రూట్స్ ఇచ్చారనమాట. జపనీస్ ఫుడ్ ఎంజాయ్ చేసి మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. కథ కంచికి మనం ఇంటికి. జపనీస్ ఫుడ్ వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి.